సునీత విలియమ్స్ భారతీయ మూలాలున్నటువంటి అమెరికన్ ఆస్ట్రోనాట్. 58 సంవత్సరాల సునీత విలియమ్స్ అంతరిక్ష పరిశోధనల కోసం వారం రోజుల పాటు ఉండడానికి అంతరిక్ష ట్రావెల్ చేశారు, స్పేస్ ట్రావెల్ చేశారు. వారం రోజులు అనుకున్నది కాస్త వారాలు గడిచిపోయాయి. చివరికి ఆల్మోస్ట్ 8 నెలల తర్వాత ఫిబ్రవరిలో మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నాసా అనౌన్స్ చేసింది. ఎందుకని ఇంత డిలే జరిగింది? అన్ని రోజుల పాటు అక్కడ ఉంటే శరీరంలో వచ్చేటువంటి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అంతరిక్ష ప్రయాణంలో ఆరోగ్య సమస్యలు ఎలా ఎదురవుతూ ఉంటాయి? ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఈ టాపిక్ గురించే ప్రపంచమంతా చర్చించుకుంటోంది. అదే మనం మాట్లాడుకోబోతున్నాము. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ నుంచి మనతో పాటుగా ఉన్నారు. బోల్డని విషయాలు మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఏం జరుగుతోంది, గతంలో ఏం జరిగింది, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? హలో డాక్టర్, నమస్తే. నమస్తే సార్. సునీత విలియమ్స్ అనగానే మనకు టక్కున కళ్ళ ముందు కనిపిస్తున్నారు. బోల్డ్ అన్ని పరిశోధనల కోసం స్పేస్ ట్రావెల్ చేశారు. చాలా సేఫ్గా వస్తారనుకున్నారు. 7 రోజులు అనుకున్నారు, తర్వాత వారాలు గడిచాయి. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక ఫైనల్గా ఒక అనౌన్స్మెంట్ ఫిబ్రవరిలో వస్తారు అనేది. యాక్చువల్గా అసలు తను ఎందుకు వెళ్ళారు, ఎందుకని ఇన్ని రోజులు స్ట్రక్ అయిపోయారు? అంత ఈజీగా వెళ్ళగలిగిన వాళ్ళు ఎందుకని అంత ఈజీగా రాలేకపోతున్నారు? ఎందుకు సార్ ఇన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం? అసలు ఇది ప్రతిరోజు ప్రతి వార్తల్లో కూడా, ప్రతి ఛానల్లో, సోషల్ మీడియాలో అసలు దీని గురించి మాట్లాడినంత వివరాలు ఇంకెక్కడ దేని గురించి మాట్లాడటం లేదు. అసలు అంతరిక్ష ప్రయాణం అంటే అదొక గొప్ప అనుభవం అని అందరూ చెప్తారు. నిజానికి ఎప్పుడో 1992లో గుండమ్మ కథ సినిమాలో ఒక మాట వచ్చింది. నాగేంద్రరావు గారు రాశారు. అంటే ఆ మనిషి తాలూకా కోరిక ఎలా ఉంటుంది అని. హిమాలయముపై జెండా పాతెను, ఆకాశంలో షికారు చేశాను మనిషి. అప్పటికి 1961లో మొదటిసారి యూరి గగారిన్ రష్యన్ దేశస్థుడు అంతరిక్షంలోకి వెళ్ళాడు. అప్పుడే సంవత్సరం తర్వాత ఈ పాట రాయడం జరిగింది, సినిమా వచ్చింది. ఆకాశంలో విహారం చేసింది, అయినా మనిషి మారలేదు, ఆయని కాంక్ష తీరలేదు. కాంక్ష అంటే కోరికలు. అంటే అది జరిగి దగ్గర 62 సంవత్సరాలు అయినా కూడా మనిషికి ఇంకా రోదసికులకు వెళ్ళాలి, దానిలో ఉన్న ఇబ్బందులు తెలిసి కూడా. సునీత విలియమ్స్ గారు కూడా అదే కోవకు చెందిన వాళ్ళు. మహాదీశాలి, మహామేధావి. బేసికల్లీ ఆమె ఒక నావీ ఇంజనీర్. ఇప్పటికీ ఇదేదో ఆమెకు అనుభవం లేని వ్యక్తి కాదామె. ఇప్పటికీ దగ్గర 311 రోజులు ఆమె రోదసిలో ఉన్నారు. ఏదో ఒక సమయంలో 4 సార్లు వెళ్ళారు. ఒకేసారి 4 నెలల పాటు ఉన్నారు. దగ్గర 137 రోజులు. ఆమెతో ఉన్నటువంటి బ్యారీ విల్మోర్ కూడా 2 సార్లు వెళ్ళాడు. 178 రోజులు ఉన్నాడు. ఇక్కడ జరిగిందల్లా ఏమిటంటే, బోయింగ్ కంపెనీ వారు ఏదైతే విమానాలు తయారు చేస్తారు, ఎయిర్ బస్సు, బోయింగ్, లోక్హీడ్ ఇలా ఉన్నాయి కదా, బోయింగ్ వాళ్ళు ఈ అంతరిక్షంలోనికి వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ను పంపించడానికి ఒక ప్రయత్నం చేశారు. అది ఎప్పటి నుంచి 2019 నుంచి జరుగుతుంది ఈ తంతు. కోట్లాది రూపాయలు, అంటే బిలియన్స్, అమెరికా భాషలో బిలియన్స్ ఖర్చు అయినాయి. అందులో ఫస్ట్ ఫ్లైట్కి ఇంత సీనియర్ల వాళ్ళని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు, సునీత విలియమ్స్ని, విల్మోర్ని. ఆమె ఏమనుకున్నారంటే, సరే టెస్ట్ ఫ్లైట్ కదా, అందులో బోయింగ్ లాంటి ప్రముఖమైనటువంటి కంపెనీ, వెళ్దామనుకుని ఆమె డిసైడ్ చేశారు. 8 రోజుల ప్రయాణం మీరు అన్నట్టు. ప్రయాణం సన్నద్ధమైంది. జూన్ 5వ తారీఖు నాడు వెళ్ళారు. స్పేస్ రీచ్ అయ్యే లోపల నుంచి ప్రాబ్లమ్లు మొదలైనవి. ఆ ముహూర్తం ఏమిటో నాకు తెలియదు, కానీ నేను ముహూర్తాలు నమ్మే వ్యక్తిగా ఇబ్బంది, ఆమె ఊహించని ఇబ్బందులు వచ్చాయి. ఒక్కటేమిటంటే హీలియం గ్యాస్ లీక్ అయిపోయింది. అసలు వెళ్ళడానికి హీలియం గ్యాస్ తాలూకా స్పేస్ క్రాఫ్ట్లో చాలా ముఖ్యమైన వాయువు. రెండోది ఈ షట్టర్స్ అని ఉంటాయి, అవి 35 ఉంటే అవి 8లో పనిచేయట్లేదు. థస్టర్స్ అంటాం. అంటే ఇలాంటప్పుడు ఏమిటంటే మనం వెళ్ళి మళ్ళీ రావడానికి ఇబ్బంది. అది ఏదోలాగా ఇద్దరు సీనియర్లు కాబట్టి అదృష్టవశాత్తు స్పేస్కి చేరుకున్నారు, స్పేస్ స్టేషన్లో ఉన్నారు, మేనేజ్ చేయగలిగారు. అది వాళ్ళ తాలూకా సీనియారిటీ బట్టి ధైర్యం కోల్పోకుండా. ఇప్పుడు కింద నుంచి, ఎక్కడి నుంచి, నాసా నుంచి ఏదైతే ఉందో, హౌస్టన్ నుంచి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా చేసేవాళ్ళు వాళ్ళు కదండి. ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. వాళ్ళు ఎక్కడైనా బెంబాలు పడిపోతే అది మాత్రం గొప్పగా మెచ్చుకోవాలి. ప్రపంచం అంతా అదే జైల్లో పలుకుతున్నారు వాళ్ళకి. ఇప్పుడు విషయం వల్ల ఏమిటి, చేరారు, 8 రోజులు రావాల్సి ఉంది. ఇప్పుడు రావడానికి
ఏ స్టార్ లైనర్ తాలూకా అది ఏదైతే ఉందో, ఏదైతే బోయింగ్ది, అది అంత అనుకూలమైన నౌకన కాదా అని పెద్ద డిస్కషన్ జరుగుతుంది. నాసా వాళ్ళు తాలూకా అనుభవంలో ఒక 3 ఫ్లైట్లు దానిలో క్రూ మెంబర్స్ ఉండి భూమికి దగ్గరలో వచ్చిన తర్వాత పేలిపోవడం, క్రూ మెంబర్స్ చనిపోవడం జరిగింది. అందులో మనం భారతీయ సంతతి వ్యక్తి కల్పనా చావ్లా. ఇవి వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఉన్న అనుభవాలు. బోయింగ్ వాళ్ళైతే చెప్పారు ఏం పర్వాలేదండి, తీసుకురావడానికి ఏం ఇబ్బంది లేదు, మేము ధైర్యం చెప్తున్నామని. నాసా వాళ్ళు ఒప్పుకోలేదు. 24వ తారీఖు మొన్న అంటే 2-3 రోజుల క్రితం క్లియర్గా నిర్దిష్టంగా చెప్పారు. మా ప్రకారం నాసా ఎందుకంటే ఈ అమెరికాకి సంబంధించినటువంటి స్పేస్ ట్రావెల్కి ఒక అత్యున్నతమైన సంస్థ, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అథారిటీ, అడ్మినిస్ట్రేషన్, 2 కూడా. వాళ్ళు చెప్పారండి, ఇంకా దానికి వేదం. అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ మాట కూడా లేదు ఇంకా. సో మన 24వ తారీఖు నాడు క్లియర్గా చెప్పారు. అంటే ఇప్పుడు ఏమిటి వాళ్ళకి మిగిలింది? ఇంకో ఫ్లైట్ లేదు. సరే కదా, వాళ్ళు అప్పటికి ఆ చెప్పే లోపల ఒక ప్రత్యామ్నాయం కూడా ఏర్పాటు చేసుకున్నారు. చాలా పద్ధతి. స్పేస్ ఎక్స్ వాళ్ళు వచ్చే నెల అంటే సెప్టెంబర్ 24వ తారీఖున 9th మిషన్ వాళ్ళు వెళ్తున్నారు. చూడండి, ప్రైవేట్ ఛానల్ అయ్యుండి కూడా ఇక్కడ మనం ఎవరిని కూడా ఎలుగెత్తి చాడడానికి కోసం కాదు. ఐడ్రీమ్లోనే ఒకసారి మనం ఆ ఎలన్ మస్క్ గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. అంటే ఆయన ఎంత ఎక్సెంట్రిక్ అయినా మహామేధావి. అదే కాక ఆయన అందరూ ఆలోచించే దానికంటే కొన్ని సంవత్సరాల ముందు ఆలోచిస్తాడు. ఇప్పుడు ప్రైవేట్ ఛానల్స్, ఇప్పుడు నాసా అన్నది ఏదో అమెరికన్ సంస్థ, రష్యన్ సంస్థ అన్నట్టయితే రష్యన్ స్పేస్ ఏజెన్సీ, అలాగే కెనడా, జపాన్, ఇలాగ ఈ దేశాలు కూడా ఈ మధ్యన ప్రయాణం చేస్తున్నారు. భారతదేశం 2035 కల్లా ఇస్రో అక్కడ తన స్థావరం ఏర్పరుస్తుంది, ISS అని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉంటుందని మొన్నే చెప్పారు సోమనాథ్ గారు. అది సంతోషం, మనం వెయిట్ చేయాలి ఆ రోజు కోసం. సో ఈ ప్రైవేట్ వాళ్ళు ఇందులో రంగం చేసిన ఇది ఈ స్పేస్ టూరిజం అని ఒక కాన్సెప్ట్ వచ్చిందండి. మెడికల్ టూరిజం అని ఎలాగైతే మాకు ఎక్కడి నుంచో పేషెంట్లు వస్తున్నారు, సోమాలియా, గానా, టాంజానియా, విదేశాల నుంచి వస్తున్నారో అదే మాదిరి అంటే బాగా పైసలు ఉన్న వాళ్ళు మేము కూడా స్పేస్కి వెళ్తాం. ఒక సీట్ రిజర్వ్ చేసుకోండి. అందులో భాగంగానే ఇప్పుడు స్పేస్ ఎక్స్ వాళ్ళు ఏదైతే మన మస్క్ గారి కంపెనీ, దాని పేరు స్పేస్ ఎక్స్. అదే కాకుండా అమెజాన్ వాళ్ళది బ్లూ ఆరిజిన్. ఇంకొకటి ఇప్పుడు బోయింగ్ వాళ్ళు ఈ మధ్యన ప్రయత్నం చేశారు. సరే, వర్జిన్ ఎలాక్టిక్ అని ఇంకొక కంపెనీ ఉంది, అమెరికన్ బ్రిటిష్ కంపెనీ కోఆర్డినేషన్తో. ఇంకా వాళ్ళందరూ చిన్న కంపెనీ, ఇంకా మొదలవ్వలేదు. ఇందులో బ్లూ ఆరిజిన్ వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. కానీ నిజంగా నేను నా మార్కులు మాత్రం స్పేస్ ఎక్స్కి వెళ్తాయి సుమా. గత 10 సంవత్సరాల్లో 53 క్రూ మెంబర్స్ వెళ్ళారు. ఐఎస్టీ 9 సార్లు వెళ్ళింది. అంటే మరి వాళ్ళు మెచ్చుకోవాలి కదండి. అంటే ఆ టెక్నాలజీ ఏదో వాళ్ళు పటిష్టంగా ఉంది. వాళ్ళకి ఆ అనుభవం ఏదైతే ఉందో నాసా వాళ్ళు ఏం చెప్పారంటే, లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టార్ లైనర్లో సునీత విలియమ్స్-విల్మోర్ రావడానికి లేదు, ఛాన్స్ లేదు, మేము అలౌ చేయం. ఈ సెడ్ దాట్. అందుకని మరి ప్రత్యామ్నాయం ఏంటి? ఏదైతే వచ్చే నెల 24వ తారీఖు నాడు స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ 9 వెళ్తున్నారో అందులో తిరిగి రావడానికి, అంటే ఇప్పుడు ఏదో మన హైదరాబాద్ నుంచి పక్కన బీబీ నగర్ లేకపోతే పటంచెరు వెళ్ళేటట్టు కాదు కదా. దానికి ఎంతో సరంజామా, వ్యవహారం, కథా కమమిషన్ ఉంటుంది. ఆ స్పేస్ ఎక్స్ కూడా తిరిగి వచ్చేది ఇప్పుడు 2025 ఫిబ్రవరి. అంటే ఏమిటి? అందులో వచ్చినా కూడా సునీత విలియమ్స్-విల్మోర్ 8 నెలల పాటు అంతరిక్షంలో ఉండాలి. ఒక చిన్న సంతోషం కూడా ఏమిటంటే, చాలా పద్ధతిలో స్పేస్ ఎక్స్ వాళ్ళు పెద్ద మనసు చేసుకొని, ప్రైవేట్ అన్నా కూడా ఏదో కాంపిటీషన్ పోకుండా వాళ్ళు ఏం చెప్పారంటే 4 వెళ్ళాల్సింది క్రూ మెంబర్స్. ఇది నాకు చాలా సంతోషకరమైన పరిణామం. ISSలో కూడా ఇన్ని దేశాల వాళ్ళు ఉండి కూడా, ఇప్పుడు మాటకు అమెరికాకి రష్యాకు పడదు. మాటకి 2 మాటలు ISS గురించి చెప్పుకుందాం. ఇప్పుడు 1998లో దాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో వెళ్తున్నారు, కెనడా, జపాను అందరూ ఉన్నారు, యూరోపియన్ యూనియన్, ఈ మధ్యకాలం ఇంకో రష్యన్ కూడా ఉన్నాడు. అక్కడ కొట్లాడుకుంటున్నారా? లేదే. అందరూ కలిపి ప్రయోగాలు చేయటం, వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉంటూ ఉంటారు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. కోఆపరేషన్. అది ఎంత సంతోషం. మళ్ళీ తర్వాత దేశాల సరిహద్దులు రాలేదు, అక్కడ సరిహద్దులు లేవు, ఎల్లలు పోయినాయి. అందరూ ఒకటి, అందరూ స్పేస్ ఆస్ట్రోనాట్స్. అక్కడ చిన్న మాట ఏంటంటే, అమెరికా నుంచి వెళ్ళే వాళ్ళనైతే మిగతా దేశాల వాళ్ళందరికీ ఆస్ట్రోనాట్స్ అని నామకరణం ఉంటే, రష్యా వాళ్ళు తనదైన శైలిలో వాళ్ళని కాస్మోనాట్స్ అంటారు. ఆస్ట్రోనాట్స్ కారు వాళ్ళు.
మొత్తం మీద పేరు అదే, బట్ పని జరుగుతున్నది అది. అక్కడ అందుకని ఈ నలుగురికి బదులుగా ఇద్దరు వెళ్ళి సెప్టెంబర్లో మళ్ళీ అక్కడ ఉండేటువంటి సునీత విలియమ్స్కి, విల్మోర్కి కావాల్సినటువంటి కొన్ని పరికరాలు, ఎక్విప్మెంటు, ఫుడ్డు ఇవన్నీ కూడా అక్కడ చారవేస్తున్నారు. అందుకని నలుగురు బదులుగా ఇద్దరే వెళ్ళి వాళ్ళు వచ్చేటప్పుడు ఈ ఇద్దరు ఆ ఇద్దరు కలిపి తిరిగి రావడానికి భూమి మీదకి. ఇది ప్లాన్.